అన్న విజయవాడకి ఒక టికెట్ వా 4,000 తమ్ముడు. నలుగురు కక్కలు ఒకరికి ఒక్క టికెటే 4,000. మాయా ఇదంతా కాదు, మనం ఎల్బీ నగర్ వెళ్ళిపోదాం. ఆడ నుంచి లారీలు ఉంటే లారీకి దింగేద్దాం. అన్న ఏమైనా ఖాళీ ఉన్నాయా? రిజర్వేషన్. అన్న అట్లా కాదు, ఏదైనా ఒక్కటి చూడు అన్న. ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు, మొత్తం రిజర్వేషన్. అన్న నాకు పర్వాలేదని పైన కూర్చొని నేను వస్తాను అన్న. పైన కూడా రిజర్వేషన్ అయిపోయింది. పైన కూడా రిజర్వేషన్ అయిపోయిందా? ఓకే అన్న, పోనీ లగేజ్ పెడతారు సో దాంట్లోనే పర్వాలేదు, దాంట్లోనే అడ్జస్ట్ అవుతాను. ఊరి అమ్మ ఏంటి జనాలు ఏదో వరద బాధితులు ఊరోజులు వెళ్ళిపోతున్నట్టు. హలో అన్న, ఇది అమీర్పేట ఎప్పటి వరకు వస్తారన్నా? పద కాల్ చేయదు, ఇంకా టైం పట్టింది, మేము వచ్చినప్పుడు కాల్ చేస్తాం. అన్న అట్లా కాదన్న. అన్న కొన్ని బస్ నెంబర్ చెప్పా. 8282. ఇది ఏమో పిచ్చి గుర్తుంది ఇంకా ఎప్పటి వరకు వస్తారంటే అరుతాడేంటి మనుషుల మీద. హలో హలో నాన్న, నేను ఆల్రెడీ తిన్నా, ఇంకా ఎక్కలేదు. ఎక్కిన తర్వాత మీకు కాల్ చేస్తా, ఓకేనా? ఇప్పటికి 100 సార్లు కాల్ చేశారు నాకు. అట్లా కాదమ్మా, అమ్మ మాట్లాడిద్దంటే ఒకసారి మాట్లాడు. సరే లగేజ్ ఏం మర్చిపోకుండా డబ్బాలన్నీ పెట్టుకున్నావుగా కరెక్ట్గా? అమ్మాయి నేను డబ్బాలన్నీ పెట్టుకున్నానమ్మా, తిన్నా, ఓకేనా? ఎక్కిన తర్వాత మీకు కాల్ చేస్తా, ఓకేనా? నేనేమైనా అమ్మాయిని కాదు, నన్ను ఎవడ ఎత్తుకెళ్ళిపోవడానికి. ఇదేంటి ఇంకా రాలేదేంటి? అలా అన్న, ఇది అమీర్పేట రావడానికి ఇంకెంత టైం పట్టిద్దానా? ఆల్రెడీ అమీర్పేట దాటేసామమ్మా.